నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ యువనేత వాళ్ళ దృష్టిలో ఇంకా రాహుల్ గాంధీ బహిష్కరణకు గురయ్యే అవకాశం కనిపిస్తోందా? ఉందనే రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. రాజ్యాంగ నిబంధనలు, అలాగే చట్టసభల్లో పాటించాల్సిన నియమాలు వాటి దృష్టిలో పెట్టుకొని వాటికి ఉన్న కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ దృష్ట్యా ఈ రకంగా వ్యవహరిస్తే కనుక ఆయన ఎక్స్పల్షన్ అనివార్యంగా కనిపిస్తుంది. దీంట్లో ఉన్న టెక్నికాలిటీసు, అసలు రాహుల్ గాంధీ మాట్లాడిన దాని వెనకాల ఆయన భావిస్తున్న రుజువులు, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. సురేష్ గారు, ఆయన బహిష్కరణకి గురయ్యే అవకాశం ఉందా? ఎక్స్పల్షన్ లోగడ ఇలాంటి సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. దీనికన్నా ముందు చాలాసార్లు మెంబర్స్ని ఎక్స్పెల్ చేశారు. ఫస్ట్ ఐ థింక్ సమ్వేర్ ఇన్ 1950 ఎక్కడో జరిగింది ఒకసారి, నెహ్రూ టైంలో అనుకుంటాను అది. అప్పుడు ఆయన ఇంప్రాపర్ కండక్ట్ అంటే డబ్బులు తీసుకొని ఒక మెంబర్ది డిబేట్లో మాట్లాడారు వాళ్ళ కోసం. ఏ పార్టీ సార్? అంటే మరి ఆ టైంలో ఆపోజిషన్ ఒకరే ఉండే కదా, కమ్యూనిస్టులు ఉండే, లేకుంటే ఆ టైంలో జనసంఘం ఉండే. సో డబ్బులు తీసుకొని డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత 2-3 సార్లు జరిగిన ఇందిరాగాంధీది మొరార్జీ దేశాయ్ టైంలో ఎక్స్పల్షన్ ఒకటి ఉండే, కరప్ట్ ప్రాక్టీసెస్ కింద ఎమర్జెన్సీ తీసుకొచ్చిన దానికి. దాని తర్వాత మీకు గుర్తుంటుంది క్యాష్ క్వెరీ స్కామ్ అని చెప్పి జేఎంఎం ఎంపీలు 12 మంది, ఇంకా బిఎస్పి ఎంపీ వీళ్ళని ఎక్స్పెల్ చేశారు పార్లమెంట్ నుంచి. దాని తర్వాత లాస్ట్ వాజ్ మహబూబా మైత్రా. ఆమె పాస్వర్డ్ లోక్సభలో వాళ్ళకున్న పాస్వర్డ్ ఒకటి ఉంటుంది యాక్సెస్ చేయడానికి, డేటాబేస్ యాక్సెస్ చేయడానికి, అది కాకుండా ప్రశ్నలు అడగడానికి, స్పీకర్కి పంపించడానికి ఉన్న దానికి ఒక బిజినెస్ మెన్తో షేర్ చేశారు. ఆయన ప్రశ్నలు పెట్టు, మంత్రి ఏమనుకుంటారు, ఆమె దగ్గర నుంచి వచ్చిన దానికి ఆన్సర్లు ఇస్తారు. తర్వాత విచారిస్తే ఇది తెలిసింది. దాని తర్వాత ఆమెను ఎక్స్పెల్ చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీని సబ్స్టాన్షియల్ మోషన్ కింద ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకంటే మీకు ఇనిషియలీ గుర్తుంటుంది వాసుదేవన్ గారు, ప్రివిలేజ్ మోషన్ తీసుకొస్తా అన్నారు. ప్రివిలేజ్ మోషన్ ఇస్ డిఫరెంట్. ప్రివిలేజ్ మోషన్లో కమిటీని పెడతారు. ఆ కమిటీ ముందు రాహుల్ గాంధీ అపియర్ కావాల్సింది. బహుశా అది కూడా చేయడు. ఎందుకంటే మనకు చాలా పట్టుకు ఏం తెలిసిందంటే రాహుల్ గాంధీ రెగ్యులర్గా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ని తిడుతున్నాడు, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు, విచ్ ఈజ్ అ వయలేషన్ ఆఫ్ యువర్ ఓత్ ఆఫ్ ఆఫీస్. మీరు ఒక లోక్సభ మెంబర్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లేదు. తో మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. దీస్ ఆర్ ద స్పెసిఫిక్ వర్డ్స్. అది మీరు ఎమ్మెల్యే కానీ, ఇక్కడ మినిస్టర్ కానీ, యూనియన్ మినిస్టర్ కానీ, ప్రధానమంత్రి కానీ, ఎవరైనా కానీ కామన్ వర్డ్ ఒకటి ఉంటుంది, నా కాన్స్టిట్యూషన్ నేను కాపాడుకుంటాను అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ని కాపాడుకుంటాను. కానీ రాహుల్ గాంధీ ఏం చేశారు, కన్సిస్టెంట్గా ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. సరే, ఆ ఆరోపణలు మీరు సబ్స్టాన్షియేట్ చేయంటే సంతకం పెట్టి ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు, భయపడుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ కోర్టుకి వెళ్తుంది, డిస్క్వాలిఫై అయిపోతాడు. సో వాళ్ళు ఓవరాల్ ఎలిగేషన్స్ చేసి ఊరుకుంటున్నాడు ఆయన. అంతే. ఇంకేం చెప్తా అంటే ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ఆరోపణ మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, 15 నిమిషాలు పోలీసు వాళ్ళు తీసేస్తే నేనేం చేయగలుగుతానని చెప్పి నిర్మల్లో ఒక స్పీచ్ ఇచ్చారు. లాస్ట్ అది కోర్టుకు వచ్చినప్పుడు ఏమైందంటే కోర్టు ఏమంటున్నారు, ఈ చూసిన వీడియోలో ప్రూఫ్ ఏం లేదు, మీకు ఒరిజినల్ వీడియో ప్రొడ్యూస్ చేయండి అంట. ఒరిజినల్ వీడియో అంటే అర్థం కావట్లేదు, మిగతా అన్ని ఛానల్లో వచ్చింది, మీరు చూసారు, నేను చూశాను, ఆయన కూడా అంగీకరించారు. కానీ కోర్టుకు అది యాక్సెప్టబుల్ కాదంట. రాహుల్ గాంధీ ఏమంటాడు, ఇప్పుడు ఈ పాత వీడియోలో ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు చూడండి, దాన్ని తీసుకొచ్చి కోర్టుకు తీసుకొస్తే ఏమంటే నేను ఇట్లా మాట్లాడలేదు, నా వీడియో కూడా ఎడిట్ చేశాడంట. ఇది రాబోతున్న ఎక్స్క్యూజ్ అన్నమాట. అంటే ముందర ప్రిపేర్ అయిపోతాడు అలా. అంతే. సో ప్రివిలేజ్ మోషన్ పోతుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే పార్లమెంట్లో రిపీటెడ్గా రాహుల్ గాంధీ పార్లమెంట్లో వైలేట్ చేస్తున్నారు. దీనికన్నా ముందు కూడా కొన్ని కాగితాలు తీసుకొచ్చి ఈ కాగితాలు అని చూపించి దాన్ని పార్లమెంట్లో డిబేట్ పెట్టాడు. ఇప్పుడు ఫస్ట్ రిప్లై టు ద ప్రెసిడెంట్స్ అడ్రస్ అంటే ప్రెసిడెంట్ ఏం చెప్పారో ఆమె అడ్రస్లో దాని గురించి మీరు మాట్లాడండి, దాని అవతల ఇక్కడ వెళ్ళకూడదు, ఇక్కడ కాదు. ఈయన ఏం చేస్తున్నాడు, జనరల్ నార్వానే బుక్ తీసుకొచ్చాడు, యుఎస్ ట్రేడ్ తీసుకొచ్చారు, అది కాకుండా యాక్చువల్ ఏం జరిగింది దాని గురించి మాట్లాడలేదు.
సో రిపీటెడ్గా స్పీకర్ చేశారు, స్పీకర్ చెప్పారు, నో సారీ యూ కెనాట్ డూ దిస్, యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్. మీరు ఒక అన్పబ్లిష్ బుక్ తీసుకొచ్చి పార్లమెంట్లో పబ్లిష్ అయిందని చెప్పి చూపించిన తర్వాత మిమ్మల్ని సాయంత్రం దాన్ని అథెంటికేట్ చేయమని పార్లమెంట్లో స్పీకర్ చెప్పారు. నేను చేస్తాను అన్నాడు. సాయంత్రం 5 దాకా టైం ఇచ్చారు, మూడు రోజుల ముందు. చేయలేదు. ఈ డింట్ ఈవెన్ టర్న్ అప్. సో దాని మీన్ దట్ ఈస్ ఫేక్. సో స్పీకర్ ఏం చేశారు, ఆయన మాట్లాడింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసి, కానీ వీడియోలో ఉండిపోతుంది కదా, వీడియోలు తీయలేరు కదా. సో లైవ్ టెలికాస్ట్, రికార్డ్స్ నుంచి తీశారు కానీ వీడియో లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమ్ అలాగే ఉంటుంది. అదేం చేయలేరు. టెక్నికలీ స్పీకర్ నథింగ్ విల్ గో ఆన్ రికార్డ్ అంటారు. ఒక్కొక్కసారి నడుస్తున్నప్పుడు చెప్తారు నథింగ్ విల్ గో ఆన్ రికార్డ్, ఓన్లీ వాట్ దిస్ మెంబర్ ఈ స్పీకింగ్ విల్ బీ టేకన్ అంటారు. ఒక్కొక్కసారి ప్రధానమంత్రియో హోమ్ మినిస్టరో లేకుంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఇంకా చాలామంది అబ్జెక్ట్ చేస్తే దారంతా రికార్డింగ్ తీసేస్తారు. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో మీరు చూసుంటారు, ముందు ఒక 10 మంది కూర్చొని ఉంటారు ఒక డెస్క్లో. వీరందరూ పార్లమెంటరీ అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళు దాంట్లో సెక్రటరీ జనరల్ ఒకరు ఉంటారు, 5-6 మంది ముందైతే డిక్టేషన్ తీసుకుంటుండే, నోట్స్ రాస్తుండే. ఇప్పుడు కూడా రాస్తుంటారు కానీ ఇప్పుడు రికార్డింగ్ ఉంది కదా. సో స్పీకర్ ఎప్పుడైనా నథింగ్ విల్ గో ఆన్ రికార్డ్ అనగానే మీరు ఆ పోర్షన్ వినేసి దాన్ని తీసేసి డిలీట్ చేయాలి. రాత్రి పూట దాన్ని పబ్లిష్ చేస్తారు. ఒకసారి డ్రాఫ్ట్ అంతా చెక్ చేసిన తర్వాత సీనియర్ ఆఫీషియల్ దగ్గర వెళ్ళి మీకు ఏమైనా డౌట్ ఉంటే స్పీకర్ లేకుంటే రాజ్యసభ చైర్మన్ చూపించేసి అప్రూవల్ తీసుకొని దాన్ని రికార్డ్స్ తీసుకుంటారు. అది పార్లమెంట్లో మీరు 1950కి వెళ్తే కూడా అక్కడి నుంచి రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ రోజు నెహ్రూ గారు ఏం మాట్లాడారు, టీటీ కృష్ణమాచారి గారు ఏం మాట్లాడారు, ఆచార్య కృపలాని ఏం మాట్లాడారు, ఎవరైనా ఉన్నాయండి, రామ్ మనోహర్ లోహియా ఏం మాట్లాడారు. మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు కూడా లోక్సభలో అప్పుడు రియల్ ఆపోజిషన్ లీడర్గా ఉన్న రామ్ మనోహర్ లోహియా గారు నెహ్రూ టైంలో. అండ్ హీ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ డిబేటర్. ఆయన లొల్లి చేయడు ఎక్కువ, రాహుల్ గాంధీ లాగా కాదు, టు ద పాయింట్ మాట్లాడతాడు. ఆయన ఎన్నోసార్లు నెహ్రూ లోక్సభని తొలగించేశారు బయటికి, వాచ్ అండ్ వర్డ్స్ తీసుకెళ్ళిపోయారు ఆయన ఎక్స్పెల్ చేసి. వీళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు, ఎక్స్పెల్ చేశారు. అది నెహ్రూ చేశారు. రామ్ మనోహర్ లోహియా లాంటి టాల్ ఫిగర్. ఆయన ఏం ఆరోపణలు ఏం చేయలేదు. ఆయన మాట్లాడుతూ స్పీచ్లో ఈ వాజ్ టేకింగ్ సమ్ పాయింట్స్. నెహ్రూ కోపం వచ్చి తీసేసి బయట పడేసేయండి అన్నాడు. స్పీకర్ కాదు, నెహ్రూ. స్పీకర్ వాజ్ సో పవర్లెస్ అనమాట ఆ టైంలో. సో ఐ వాజ్ రీడింగ్ సమ్ పార్లమెంటరీ రికార్డ్స్ పాతది. ఇది పరిస్థితి ఇప్పుడు ఉన్నప్పుడు. రాహుల్ గాంధీ ఆ టైంలో సభానాయకుడు కాంపిటెంట్ అథారిటీ కాదుగా, సభాపతే కదా సార్ కాంపిటెంట్ అథారిటీ. కానీ ఎవరు అంటారు, నెహ్రూకి ఎవరు చెప్తారు? అప్పుడు ఎవరు సార్ స్పీకర్? I don't remember who the speaker was then. చాలా సంవత్సరాల ముందు. I have to go back and check now. But this incident happened. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సార్ టైంలో ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ పక్కన తీసి ఆయన తీసి బయటపడేమన్నారు. స్పీకర్ న్యాచురల్ చెప్పిండ్రు, కరెక్ట్ తీసేయమన్నారు. అంటే నెహ్రూ ఫస్ట్ ప్రపోజ్ చేశారు. సో ఎప్పుడైనా ఎక్స్పెల్ చేస్తున్నప్పుడు కృపలాని గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అప్పుడు? కృపలాని కాదు, ఇట్ వాజ్ రామ్ మనోహర్ లోహియా గారు. ఓకే. సో ఆయన నెహ్రూ మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఓకే. సి ఎక్స్పెల్షన్ ఎట్లా జరుగుతుందంటే వాసుదేవన్ గారు, ఒక రోజుకు ఉండొచ్చు, ఒక వారానికి ఉండొచ్చు, ఒక సెషన్కి ఉండొచ్చు, ఒక సంవత్సరానికి ఉండొచ్చు. సుప్రీంకోర్టు ఏమన్నారంటే మీరు ఎవరినైనా ఎక్స్పెల్ చేస్తున్నప్పుడు ఒక టైం పీరియడ్ ఉండాలి దానికి. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తున్నారు అసెంబ్లీలో లేకుంటే పార్లమెంట్. ఇది మహారాష్ట్రలో జరిగింది. ఇది మీరు 6 నెలలకి వాళ్ళని అసెంబ్లీ నుంచి తొలగించారు అనుకోండి, వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రాబ్లమ్స్ ఎవరి దగ్గర వెళ్ళి చెప్తారు? వాళ్ళు అసెంబ్లీలో చెప్పాలి కదా, మా కాన్స్టిట్యున్సీలో రోడ్ లేవు, మా కాన్స్టిట్యున్సీలో నీళ్ళు రావట్లేదు, మా కాన్స్టిట్యున్సీలో కరెంట్ లేదు, మా కాన్స్టిట్యున్సీలో హాస్పిటల్ పనిచేయట్లేదు, స్కూల్ లేవు. ఇదంతా అసెంబ్లీలో చెప్తారు, లేకుంటే పార్లమెంట్లో చెప్తారు. వాళ్ళు ఎంపీ ఉంటే పార్లమెంట్, ఎమ్మెల్యే ఉంటే అసెంబ్లీ. సో సుప్రీంకోర్టు ఏమన్నారంటే యూ కెనాట్ కీప్ ఇట్ పెండింగ్ ఫర్ ఎవర్. ఎక్స్పెల్షన్ మీరు ఏం చెప్తారు, పెండింగ్లో 6 నెలలు, సంవత్సరం ఉండకూడదు. బట్ ఇన్ మహువా మేత్రాస్ కేస్ స్పెసిఫిక్లీ ఆమె ఆ చేసిన ఆరోపణలు ప్రూవ్ చేశారు. ఏంటి, ఆమె డబ్బులు తీసుకొని ఆమె ఎయిర్ టికెట్స్ కొనుక్కొని పాస్వర్డ్ యూజ్ చేశారని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. మాకు తెలిసింది ఇది. సో దీన్ని వాసుదేవన్ గారు ఎట్లా ఉపయోగిస్తారు అనేది చాలా, ఎందుకంటే 352(5) కింద కాండక్ట్ ఆఫ్ పర్సన్స్ ఇన్ హై అథారిటీ అండర్స్టూడ్ to those holding constitutional position enjoying a certain autonomy
అండ్ నో డైరెక్ట్ అకౌంటబిలిటీ ద గవర్నమెంట్ అని చెప్పేసి ఇది ఉంది. సో సబ్స్టాన్షియల్ మోషన్ అనేది ఒక పార్లమెంటేరియన్ని ఎక్స్పెల్ చేయడానికి. నేను చెప్పాను చూడండి 2005లో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో 11 మంది ఎంపీలని వీళ్ళు పార్లమెంట్ తీసేశారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్పీకర్ హ్యాస్ టు ఫస్ట్ డిసైడ్ ఇది చేయాలన్నా వద్దా అనేది. దాని తర్వాత ఈ ప్రూఫ్ అంతా తీసుకోవాల్సి వస్తుంది. ఆయన చేసిన తప్పులు అన్నీ తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా క్లియర్గా రాహుల్ గాంధీ వ్యతిరేకంగా నిచికాంత్ దుబే ఏమన్నారంటే ఈయన ఫోర్డ్ ఫౌండేషన్తోని జార్జ్ సోరోస్తోని బయటకు వెళ్ళి భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడడం ఇదంతా ఈయన చేశాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే అంతా డినై చేస్తాడు చూడండి. ఇప్పుడు నేను హార్వర్డ్కి వెళ్ళలేదు, అక్కడ నేను కాదు ఇంకోడో కూర్చున్నాడు అక్కడ అంటాడు ఇప్పుడు కావాలంటే. ఓకే, సో ఇట్లాంటి దాంట్లో చాలా మటుకు ఈయన చేసిన నర్వానే బుక్ అయిపోయిన తర్వాత హర్దీప్ సింగ్ పూరి గారి మీద ఒక ఆరోపణ చేశారు, మీకు గుర్తుంటుంది. ఆయన ఎప్స్టీన్ ఫైల్స్. హర్దీప్ సింగ్ పూరి క్లారిఫైడ్. ఆయన ఉన్న టైంలో ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాలు హీ వాజ్ ద ఇండియన్ హై కమిషనర్ దేర్, ఇండియన్ కన్సులేట్లో ఉన్నాడు, అంబాసిడర్గా ఉన్నారు యుఎస్లో. ఆ టైంలో అంబాసిడర్గా ఉన్నప్పుడు ఒక పర్టికులర్ ఎన్జిఓ గురించి ఎప్స్టీన్తోని టచ్లో వచ్చారు. ఎప్స్టీన్ ఒక ఎన్జిఓ నడుపుతున్నారు, వీళ్ళు ఒక ఎన్జిఓ నడుపుతున్నారు. దాంట్లో హర్దీప్ సింగ్ పూరి వాజ్ అ మెంబర్. తో ఆ దాంట్లో మెయిల్స్లో ఒక సీసీ ఎప్పుడు మార్క్ చేస్తారు అందరు మెంబర్స్కి. న్యాచురల్గా అది జరిగింది. అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ ఎన్జిఓ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అనదర్ కంట్రీ. ఇప్పుడు ఐ డోంట్ రిమెంబర్ విచ్ కంట్రీ ఇట్ ఈస్, బట్ హీ హెస్ బికమ్ ఎ ప్రెసిడెంట్. సో ఆలోచించండి. సో ఆయన ఏమన్నా నాది ఆయనతో ఫైనాన్షియల్ సంబంధమో ఇంకేం లేదు. హీఈస్ రెఫరింగ్ టు ద డిస్కషన్ ఫర్ దట్ ఎన్జిఓ. ఎప్స్టీన్ ఎన్నో పని చేశాడు, దాంట్లో ఇదొకటి పని కూడా ఉండే ఆయనకి. ఎన్జిఓలతో టచ్లో ఉండడము మనం చూస్తున్నాం కదా. జార్జ్ సోరోస్ లాంటి ఫౌండేషన్స్ ఉంటారు. రాహుల్ గాంధీ టచ్లో ఉన్నారు. అప్పుడు రాహుల్ గాంధీ ఏమైనా చేస్తున్నాడని కాదు కదా. రాహుల్ గాంధీ పేరు కూడా 3 సార్లు వచ్చినాయి ఎప్స్టీన్ ఫైల్స్లో. మోస్ట్ ఇన్కాంపిటెంట్ ఫెలో, మోదీని ఓడించలేడని చెప్పి ఎప్స్టీన్ చెప్పారు. అది మాట్లాడలేదు ఎవరు. ఎనీవే ఎప్స్టీన్కి వెళ్ళట్లేదు ఇప్పుడు. పార్లమెంట్లో మీరు ఎప్స్టీన్ ఫైల్స్ తీసుకొచ్చినప్పుడు ఆ రోజు కూడా ద లోక్సభ స్పీకర్ ఇప్పుడు రావట్లేదు ఓం బిర్లా గారు. సో ఇట్స్ ఆల్ స్టాండ్ బై. ఐ థింక్ ఇట్ వాస్ జగదంబికా పాల్. ఆయన ఏమన్నారంటే మీరు ఇది అథెంటికేట్ చేయండి. దట్ మీన్స్ మీరు సంతకం పెట్టి ఇవ్వాలి. అబ్బి కర్తా హూ అథెంటికేట్ అన్నారు. అది కాదు, అథెంటికేషన్ అనే ప్రొసీజర్ అర్థం చేసుకోండి. ఇది అని తెలియదు ఆయనకి. ఈ డజన్ ఎనీ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్. ఈ పార్లమెంట్లో ప్రొసీజర్ అంటే స్పీకర్ చేంబర్లో మీరు ఈ డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఒక ఫామ్ ఉంది, దానికి సబ్మిట్ చేసి దాంట్లో సంతకం పెట్టి దీన్ని అటాచ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. వాట్ ఐఎమ్ గివింగ్ యూ ఇస్ జెన్యుయిన్ అని చెప్పి మీరు చేసిన ఆరోపణ ఇది నేను ఇవాళ డిస్కషన్లో తీసుకొస్తానని చెప్పి ముందే నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఒక ఆరోపణ చేసిన తర్వాత మీరు ఎవరి మీద ఆరోపణ చేశారో వాళ్ళు రిప్లై చేసినప్పుడు మీరు చేంబర్లో ఉండాలి. ఆ రోజు చూడండి హర్దీప్ సింగ్ పూరి గారి మీద ఆరోపణ చేసేసి పారిపోయారు. విత్ ఇన్ నెక్స్ట్ సెకండ్ అప్పుడే స్పీకర్ అన్నారు యూ కెనాట్ గో అవుట్, మీరు బయట వెళ్ళలేరు, మీరు రిప్లై వినేసి తర్వాత బయట వెళ్ళాను యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్. అది ఇప్పుడు నేను వాసుదేవన్ గారు మీద ఆరోపణ చేసిన తర్వాత నేను సరే అయిపోయిందని చెప్పి నేను వెళ్ళిపోలేదు కదా. మీ మాట నేను వినాల్సి వస్తుంది. మీ సైడ్ ఏంటి, వాట్ సైడ్ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్ ఇస్ దేర్ అనేది ఇది లేదు. సో రిపీటెడ్గా రాహుల్ గాంధీ పార్లమెంట్ని ఒక జోక్గా వాడుకుంటున్నారు, ఒక ప్లేగ్రౌండ్గా వాడుకుంటున్నారు. ఆ రోజు డిబేట్ మొదలయ్యే ముందు బడ్జెట్ గురించి మాట్లాడమంటే బడ్జెట్లో జూడో, ఫుజిట్సు, ఏదేదో టాక్వాండో, మిగతా అన్ని మార్షల్ ఆర్ట్స్ గురించి తీసుకొచ్చారు. స్పీకర్ రిపీటెడ్గా చెప్పారు మనం బడ్జెట్ గురించి మాట్లాడాలి. నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసిన బడ్జెట్ గురించి మాట్లాడుతూ కాదు ఇట్లా హోల్డ్ పెట్టుకుంటారు, దాని తర్వాత చోక్ వేస్తారు. బడ్జెట్తో ఏం సంబంధం? ఆయన ఎక్కడో నేర్చుకున్నాడు కరాటే, అది ఎక్కడో రాసిచ్చిన చేతిలో, అది ఎక్కడో ఇంకొకటి చదవాలి ఉండే పార్లమెంట్కి తీసుకొచ్చేసాడు. స్పీకర్ మళ్ళీ చెప్తాను బాబు బడ్జెట్ గురించి మాట్లాడు. కాదు, కరాటేలో హోల్డ్ ఇట్లా ఉంటుంది, జూడోలో హోల్డ్ ఇట్లా ఉంటుంది, ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని హ్యాండ్ తెలిసిన విద్యలన్నీ పార్లమెంట్లో ప్రదర్శిస్తున్నాడు ఆయన అంతే. సో స్పీకర్ అంటే ఆయన ఫైనల్ ఏముండంటే ట్రంప్ ఇట్లా పట్టుకున్నారంట మోదీని, అది ముందే చెప్పేస్తే అయిపోతుండే కదా. దాని గురించి జూడో గురించి చెప్పాల్సి, కరాటే గురించి చెప్పాల్సింది. సో స్పీకర్ చెప్పారు మీరు టు ద పాయింట్ రండి, యు ఆర్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఈ లిస్ట్ ఇచ్చే ముందు డిబేట్ ముందు పార్లమెంట్లో ఆ పార్టీ వాళ్ళ ఫ్లోర్ లీడర్ ఏం చేస్తారంటే లిస్ట్ ఇస్తారు, మా వైపు నుంచి ఇవాళ డిబేట్లో లేకుంటే ఈ రోజు 3 రోజులు డిబేట్ ఉంటే 3 రోజులు మా దాంట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సీక్వెన్స్లు ఇస్తారు, స్పీకర్ నెంబర్ 1, స్పీకర్ నెంబర్ 2, స్పీకర్ నెంబర్ 3 అని. టోటల్ 3 గంటలు కేటాయించి అనుకోండి, వీళ్ళే డివైడ్ చేసుకుంటారు.
ఇప్పుడు ఒక్కడే 3 గంటలకు మాట్లాడితే మిగతా ఛాన్స్ దొరకదు. ఎందుకంటే స్పీకర్ విల్ సే సారీ 3 గంటల టైం ఉండే. ఎలా ఇస్తారండి ఇప్పుడు 542 జరిగింది దీనికన్నా ముందు రాహుల్ గాంధీ చేశాడు అది. అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. రాహుల్ గాంధీ దీనికన్నా ముందు చేసిండు ఒకసారి. మిగతా ఎవరిని మాట్లాడనియాలి వాళ్ళ పార్టీలో, ఆయనే మాట్లాడిసిండు 2 గంటల సేపు. సో మిగతా వాళ్ళకి ఛాన్సే దొరకదు. ఖర్గే గారు వాజ్ డంబా. ఖర్గే గారు రాజ్యసభలో ఉంటారు, రాజ్యసభ, ఇది లోక్సభ గురించి మాట్లాడతాం. సో దాట్ ఈస్ ద పాయింట్. సో వాట్ ఈస్ ఇట్ యూఆర్ ట్రైంగ్ టు. సో ఆ రోజు ఏం జరిగిందంటే శశి థరూర్ పేరుండే నంబర్ 1 స్పీకర్గా. వీళ్ళ పార్టీ ఇచ్చిన లిస్ట్ తో స్పీకర్ పిలిచారు. ఓకే శశి థరూర్జీ బాత్ కీజియే. శశి థరూర్కి టెన్షన్ అయిపోయి, నేను మాట్లాడి చెప్పాల్సినంతా చెప్పేస్తాను కరెక్ట్గా, మళ్ళీ ఈయనకేం మిగలదు తర్వాత, ఈయనేం చేస్తాడని చెప్పి ఏం చెప్పారు, నేను కాదు లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడిని అని అన్నా. స్పీకర్ అన్నారు సారీ యు ఆర్ లిస్టెడ్ యాజ్ అ స్పీకర్ నంబర్ 1, యూ హ్యావ్ టు స్పీక్. వాళ్ళ నడిమిట్లో గొడవ. అంటే డ్యూరేషన్ ఇస్తారు కదా ఒకళ్ళకి ఇంత, అది వాళ్ళ పార్టీ డివైడ్ చేసుకోవాలి. బట్ పార్టీకి ఇంత ఇస్తారు కదా. పార్టీకి 3 గంటల సేపు 4 గంటల సేపు అని అలాటెడ్ ఉంటుంది నంబర్ ఆఫ్ ఎంపీస్ మీద బట్టి ఉంటుంది. ఇప్పుడు చిన్న ఒక పార్టీ, ఒక ఎంపీ ఉన్న పార్టీకి 3 గంటల సేపు ఇయ్యలేరు. మీరు 20 నిమిషాలు 15 నిమిషాలు ఇస్తారు అంతే. సరే మాట్లాడమంటే మళ్ళీ వచ్చేసిండు నర్వానీ బుక్ తీసుకొని. నర్వానీ బుక్. సో స్పీకర్ మళ్ళీ అన్నారు దీంట్లో కాన్ఫిడెన్షియల్ డేటా ఉంది ఆర్మీ గురించి, మీరు పార్లమెంట్లో ఓపెన్గా మాట్లాడొద్దు. ఈ బుక్ పబ్లిష్ చేశారా? పబ్లిష్ చేసేసారని చెప్పారు. రెండో రోజు మీకు గుర్తుంటుంది పెంగ్విన్ చెప్పారు మేము ఈ బుక్ మేము పబ్లిషే చేయలేదు ఈ బుక్. వాళ్ళు ఏం చేశారంటే అడ్వాన్స్ కాపీస్ అంటారు వాసుదేవన్ గారు, బహుశా నేను చెప్పానేమో నాకు రివ్యూస్ గురించి. రివ్యూస్ కోసం కొన్ని 100-200 కాపీలు ప్రింట్ చేస్తారు. అదేం చేస్తారంటే పెద్ద పెద్ద రివ్యూస్ చేసిన వాళ్ళకి పంపిస్తారు, మ్యాగజైన్ వాళ్ళకి పంపిస్తారు, కొన్ని ఛానల్ వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు దీని గురించి డిబేట్లు బిల్డప్లు ఇస్తారు. అది కాకుండా కొన్ని కాపీసు ప్రింటింగ్ కన్నా ముందే కొన్ని జనరల్స్కి పంపిస్తారు. వాళ్ళ అయిన సీనియర్గా ఉన్న అదే లెవెల్లో ఉన్న మనుషులు పంపిస్తారు, కొంత పెద్ద పెద్ద లిటరరీ ఫిగర్స్కి పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కామెంట్ పారాగ్రాఫ్లో కామెంట్ ఇవ్వండి సార్ బుక్ గురించి అంటారు. పంపించిన తర్వాత మీరు చూసుంటారు జాకెట్ లోపల, బుక్ జాకెట్ అంటారు, అవును, అంటే కవర్ లోపల ఒక్కొక్క కామెంట్ ఉంటుంది ఎవరిదో. బ్యాక్లో కూడా కొన్ని కవర్ ఉంటుంది, ఒక కామెంట్ ఉంటుంది, 2 కామెంట్లు ఉంటుంది అన్నమాట. సో ఇది జరుగుతుంది. సో ఈ కామెంట్ కోసం పంపించిన బుక్కులు రాహుల్ గాంధీ యాక్సెస్ చేసుకున్నారు. ఇట్ ఈస్ నాట్ పబ్లిష్డ్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రివ్యూ. ఎందుకంటే ఫైనల్ అప్రూవల్ జరగలేదు. ఇంకా ఫైనల్ అప్రూవల్ డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి రావాల్సిన 2023 ఆయనకు పరవాన్నానికి పచ్చడి మెతుకులకి తేడా తెలియదు, అలా అయింది. ఆయన ఏమంటే నర్వానే బిలీవ్ చేస్తాను, ఐ డోంట్ బిలీవ్ పెంగ్విన్ అన్నారు. అదే రోజు సాయంత్రం నర్వానే సెడ్ దిస్ ఇస్ ద స్టేటస్ అని చెప్పి పెంగ్విన్ వాళ్ళ ట్వీట్ స్క్రీన్ షాట్గా షేర్ చేశారు. అప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్పలేకపోయాడు, బికాజ్ ఇద్దరు డినై చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఢిల్లీ పోలీస్ ఒక కేసు రిజిస్టర్ చేశారు, ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఒక కేసు రిజిస్టర్ చేశారనమాట. ఆ కేసులో ఏంటంటే ఒక ప్రధానమంత్రి, ఒక డిఫెన్స్ మినిస్టర్, ఒక చీఫ్ ఆఫ్ స్టాఫ్ నడిమిట్లో మాట్లాడుతున్నప్పుడు అది కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, అన్లెస్ ఇట్స్ అప్రూవ్డ్ బై ద డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్, దాని మీద ఇది పబ్లిష్ చేసుకోవచ్చు. ఎంతోమంది ఆర్మీ జనరల్ బుక్ రాస్తారు. ధిల్లన్ రాశారు, 3 పుస్తకాలు రాశారు. చాలామంది దే హ్యావ్ ఎక్స్ప్రెస్ దర్ ఒపీనియన్. రిటైర్ కాగానే కొంతమంది 1 year వెయిట్ చేసి ఒక పుస్తకం రాస్తారు, కానీ దాంట్లో ఆపరేషనల్ డీటెయిల్స్ రాయరు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎక్కడి నుంచి ఫైర్ చేశారు, ఏం చేశారు, ఎంతమంది పార్టిసిపేట్, నో మెన్షన్. స్ట్రాటజిక్ లొకేషన్, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్న. ఎందుకంటే మీరు సపోజ్ ఆపరేషన్ సింధూర్లో మేము ఇది చేశామని చెప్పి స్పెసిఫిక్గా మిసైల్ లొకేషన్స్తో సహా ఇస్తే, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లొకేషన్తో సహా ఇస్తే, S-400 లొకేషన్ ఎక్కడెక్కడ ఉంది, రఫాల్ ఏం చేశారో, రఫాల్ని ఎట్లా వాడుకున్నారని చెప్తే పాకిస్తాన్ నెక్స్ట్ టైం రెడీ అయిపోతారు. వాళ్ళకి తెలిసిపోతుంది అది లాస్ట్ టైం వీళ్ళు ఇది చేశారు, ఈసారి మనం అది చూసుకోవాలి అని. ఇదే చేశారు వాళ్ళు. రాహుల్ గాంధీ ఆయన తీసుకొచ్చిన కాపీలు ఏం చెప్పడానికి ట్రై చేశారంటే చైనాకి దీంట్లో బెనిఫిట్ ఎప్పుడైనా, ఐ థింక్ ఇట్ ఇస్ షెర్లాక్ హోమ్స్, ఆయన ఒక మర్డర్ సీన్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అడుగుతారంటే హూ బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్ అని అడుగుతారు. దీనికి ఎవరికి బెనిఫిట్ వచ్చింది ఈ మర్డర్తోని, మర్డర్ చేసిన దానికి ఎవరికో ఒకరు బెనిఫిట్ ఉండాలి కదా, ఆ మనిషి మీద నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇన్వెస్టిగేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. తో మన వాసుదేవన్ గారు, రాహుల్ గాంధీ రిపీటెడ్గా ఈ వైలేషన్స్ చేస్తున్నారు పార్లమెంట్ అని తెలిసి కూడా. ఎవరైనా తెలియకుండా చేస్తే ఇంకో మాట, స్పీకర్ చెప్పిన తర్వాత కూడా
నేను అథెంటికేట్ చేస్తాను, నా స్టేట్మెంట్ నేను ఇది చెప్తున్నాను చెప్పిన తర్వాత సరే మీరు సాయంత్రం 5 గంటల లోపల యూ హ్యావ్ టు గివ్ అన్ అథెంటికేషన్. అంటే ఏంటి సార్ ఆయన ధీమా ఏంటి? ఆయన వెనకాల ఎవరున్నారు? వెనకాల లేదు, ఆయన ఇంగ్లీష్లో అంటారు సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటారు. ఉమ్, నేనే రాజు, నేనే మంత్రి, నేనే అంత. ఉమ్, ఇంకా ఎవరు మీరు బిలీవ్ నిన్న ఒక సీన్ జరిగింది పార్లమెంట్ బయట, మీరు చూసుంటారు లోపలగా బయట. బయట ఏం జరిగిందంటే వీళ్ళు మినిస్టర్లు అశ్విని వైష్ణవ్ అండ్ ఇంకొకరు వచ్చి ఒక ప్రెస్ వాళ్ళు ఉంటారు అక్కడ బయట, అవును. వాళ్ళందరూ మైక్ పెట్టారు, మాట్లాడుతున్నారు, ఈయన చెప్పిన పాయింట్ని క్లారిఫై చేస్తున్నారు. రాహుల్ గాంధీ అదే టైం బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అశ్విని వైష్ణవ్ పక్కన ఇంకో మినిస్టర్ ఉన్నారు, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన చేయి ఇట్లా గుంజాడు, ఉమ్, రండి మనం ఇద్దరు కలిసి డిబేట్ చేద్దాం అని. ఆయన మీడియాని అడ్రస్ చేస్తున్నారు. యూ షుడ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్. ఉమ్, మీరు పక్కన నిలబడి ఈయన మాట్లాడి మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు మీడియాతో మాట్లాడచ్చు. నే హమ్ దోనో డిబేట్ కరేంగే, ఎక్కడ రోడ్ మీద. ఉమ్, అది చూపిస్తుంది ఆయన అరగెన్స్. ఉమ్, అంటే నేను మిగతా వాళ్ళు అందరూ యూజ్లెస్ ఫెలోస్, అది వాళ్ళ పార్టీలో ఉంటుంది డెఫినెట్గా. ఆయన క్యాబినెట్ మినిస్టర్ చేయి గుంజటం ఏందండి? అది మొన్న పార్లమెంట్లో మర్యాదగా వెళ్ళి మీరు మాట్లాడటం అయిన తర్వాత మన ఇద్దరం మాట్లాడదాం రండి అని పిలిచిన ఒక అర్థం ఉంది. ఆయనకు మీడియా ముందు మాట్లాడాలంట. ఉమ్, అది ఒక ఆరోపణ చేస్తాడు, ఆయన మినిస్టర్ రిప్లై చేయడు, బికాజ్ ఈజ్ అ మినిస్టర్. ఆయన ఏది కావాలంటే చెప్పలేడు బయట కూడా, పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు బయట అని చెప్పకూడదు. ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర రిపోర్ట్ ఏమిచ్చిందో అదే అదే చెప్తారు. మాట్లాడాలి. మొన్న పార్లమెంట్లో మాట్లాడుతూ స్పీకర్ని యార్ అని చెప్పాడు. క్యా హో గయా యార్ అన్నాడు. స్పీకర్ కోపం వచ్చింది. ఐ థింక్ ఇట్ ఇస్ అగైన్ జగదంబిక పాల్ ఆర్ సంబడి ఎల్స్, బికాజ్ ఓం బిర్లా గారు కొన్ని రోజులు రావట్లేదు, నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చిన తర్వాత. ఆయన అన్నా నువ్వు పార్లమెంట్లో ఉన్నావా, ఎక్కడెక్కడ దిగుతున్నావా, ఏం చేస్తున్నావు? దీనికన్నా ముందు టీషర్ట్ వేసుకొని వచ్చారు, ఒకసారి కాలర్ లేని టీషర్ట్ వేసుకొని వచ్చాడు. అప్పుడు స్పీకర్ అన్నారు, నువ్వు పార్లమెంట్కి వస్తున్నావు, కొంచెం ఈవెన్ మన ఇక్కడ సికింద్రాబాద్ క్లబ్కి వెళ్తే అట్లాంటి డ్రెస్ అలో చేయరు. టీషర్ట్ వేసుకుంటే కాలర్ వేసుకుని టీషర్ట్ వేసుకొని రమ్మంటారు, షూ వేసుకొని రమ్మంటారు. షూ మస్ట్ చెప్తారు, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళ స్టాండర్డ్ అంతా అయిపోవచ్చు. పార్లమెంట్కి వెళ్తున్నప్పుడు మీరు కుర్తా వేసుకోండి, మీరు పజామా వేసుకోండి, అండ్ యూ వేర్ అ ప్రాపర్ కైండ్ ఆఫ్ డ్రెస్. ఏదో వర్కౌట్ చేస్తున్న జిమ్ నుంచి వస్తున్నట్లు వచ్చిండు ఆ రోజు. స్పీకర్ అన్నారు యూ డ్రెస్ అప్ ప్రాపర్లీ. సో ఆ రోజు జరిగిన ఈ యార్ కామెంట్ తర్వాత స్పీకర్ మొత్తం కోపం వచ్చింది ఆయన. ఇది ఏదో మీ క్లబ్లో కూర్చొని మాట్లాడలేదు, క్యా హో గయా యార్, ఆమె స్పీకర్, నన్ను అడ్రస్ చేయండి. ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు వినుంటారు ఎప్పుడైనా అమిత్ షా గారు లేకపోతే మోదీ గారు మాట్లాడుతూ మాన్యవార్ అంటారు. చాలా పద్ధతిగా ఉంటుంది వాళ్ళు మాట్లాడే. ఓకే, మన దగ్గర స్పీకర్ని కూడా బాగా అడ్రస్ చేస్తారు. గౌరవ సభాపతి గారు స్పీకర్ గారు అది మాట్లాడుతున్నప్పుడు సార్ అని చెప్తారు, ఒకసారి నా మాట వినండి సార్ అంటాడు. ఇది కాకుండా ఏదో ఆయన ఒక క్లబ్లో కూర్చున్నాడు, ఆయన ఇంట్లో కూర్చున్నట్లు మాట్లాడతాడు. ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతాడు. పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న మీరు ఒక ఎంపీ కాదు, లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నప్పుడు ఆ డిబేట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, మీరు అక్కడ కూర్చొని వినాలి. మీ స్పీచ్ అయిపోయింది, మీరు 10 మంది మీరు ఆరోపణ చేసేసారు, వాళ్ళు రిప్లై చేసే ముందు మీరు పారిపోతున్నారు బయటికి. యాజ్ పర్ పార్లమెంట్ ప్రొసీజర్ ఇట్ ఇస్ నాట్ అలౌడ్. యూ హ్యావ్ టు బి ప్రెజెంట్. కాదు నేను విన్నాను, బయటికి వెళ్ళి మినిస్టర్ చేయి గుంజడము, లోక్సభ స్పీకర్ని యార్ అనడం, ఒక జోక్క తయారు చేశాడు. సో దానికి వ్యతిరేకంగానే ప్రివిలేజ్ మోషన్ ఒక పక్కన ఉంటే సబ్స్టాంటివ్ మోషన్ తీసుకొచ్చారు నిచికాంత్ దుబే. తమాషా ఏంటంటే వాసుదేవన్ గారు నర్వానే బుక్ తీసుకొచ్చిన దానికి బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలన్నారు, కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు. హరే బుక్ పబ్లిష్ కాకపోతే ఏమైంది, బుక్ ఉంది కాదని చెప్పి. సో నెక్స్ట్ డే నిచికాంత్ దుబే 3-4 పుస్తకాలు తీసుకొచ్చాడు. ఎడ్వినా మౌంట్ బ్యాటన్ అండ్ నెహ్రూ గురించి, ఎంఓ మతాయి గారు రాసిన పుస్తకం గురించి, ఇంకా 2-3 ఆర్మీ జనరల్స్ రాసిన ఈ పుస్తకాలన్నీ నెహ్రూ టైంలో బ్యాన్ చేశారు. ఆర్మీ వాళ్ళు రాసిన పుస్తకం కూడా బ్యాన్ చేశారు. 62 వార్లో మన డిఫీట్ ఎట్లా జరిగిందని మీకు గుర్తుంటుంది. నెహ్రూ బ్లండర్ ఉండే, కృష్ణమేనోన్ బ్లండర్ ఉండే. దాని మీద ఒక కమిషన్ పెట్టారు వీళ్ళు, హెండర్సన్ కమిషన్ అని చెప్పి. ఆ హెండర్సన్ కమిషన్ రిపోర్ట్ ఇవాళ దాకా రిలీజ్ చేయలేదు. ఇది మోదీ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేయట్లేదు, ఎందుకంటే కరెక్ట్ దాంట్లో ఆర్మీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కొంత కమాండింగ్ ఆఫీసర్స్ వాళ్ళ రూమ్లో కూర్చొని ఏడుచుకున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేయట్లేదు, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ పంపించట్లేదు అని చెప్పి ఏడుచుకున్నారంట. ఆలోచించండి, అదన్నీ హెండర్సన్ రిపోర్ట్లో ఉంది. దట్ రిపోర్ట్ ఇస్ నెవర్ రిలీజ్డ్. ఇది పద్ధతి వీళ్ళది. తో నిచికాంత్ దుబే గారు బుక్ తీసుకొచ్చినప్పుడు ఆయన బుక్ నుంచి కోట్ చేయడం మొదలుపెట్టిండు. ఎడ్వినా మౌంట్ బ్యాటన్ అండ్ నెహ్రూ గురించి ఉన్న పర్సనల్ రిలేషన్షిప్, ఎంఓ మతాయి అండ్ ఇందిరాగాంధీ నడుమిట్లో ఉన్న పర్సనల్ రిలేషన్షిప్. ఎంఓ మతాయి వాజ్ ఎ సెక్రటరీ, వెరీ పవర్ఫుల్ మ్యాన్.
ఏఎన్ హస్కర్ లాగానే ఈ వాజ్ వెరీ పవర్ఫుల్. During ఇందిరాగాంధీ Indira Gandhi's regime. సెక్రటరీ ఉన్నప్పుడు వెరీ పవర్ఫుల్. నెహ్రూ టైంలో మతాయి. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఈయనేమన్నారంటే, ఈయన బుక్ తీసుకొచ్చింది చూడు, ఈ 4 బుక్లు బ్యాన్ అయిన బుక్లు, ఈయన మీద చర్యలు తీసుకోవాలి. ఎవరి మీద? నిషికాంత్ దుబే మీద. బ్యాన్ చేసిన బుక్లు తీసుకొచ్చి దాని నుంచి కోట్ చేస్తున్నాడు. చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ ఏం చేశాడు? అదే పని చేశాడు అదే కదా. కదా చేసింది. వాళ్ళు ఆయన మీద చర్యలు తీసుకోవాలి కదా. అక్కడ తీసుకోకూడదు, నిషికాంత్ దుబే మీద తీసుకోవాలి. ఐ థింక్ బీజేపీలో నాకు చాలా మటుకు నచ్చిన ఒక పొలిటీషియన్, వన్ ఇస్ సంబిత్ పాత్ర, వన్ ఇస్ నిషికాంత్ దుబే, అండ్ ఇంకొకరు ఉన్నారు, 2-3 ఉన్నారు హూ కాన్సిస్టెంట్లీ కౌంటర్ రాహుల్ గాంధీస్ అలిగేషన్స్. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బీజేపీలో. 5-6 మంది కన్సిస్టెంట్గా వీళ్ళ వ్యతిరేకంగా. తేజస్వి సూర్య ఇస్ అనదర్ వెరీ గుడ్ క్యాండిడేట్. సో ఈ నోటీస్ ఇప్పుడు ఇచ్చింది నిషికాంత్ దుబే. ఆయన ఆరోపణ చేస్తున్నారు, ఈయన బ్యాన్ చేసిన పుస్తకం తీసుకొచ్చాడు, రూల్స్ వైలేట్ చేశారు, అథెంటికేట్ చేయలేదు. నెక్స్ట్ ఈయన తీసుకొచ్చిన ఇంకొక ఆరోపణ హర్దీప్ సింగ్ పూరి గారి మీద, పార్లమెంట్లో ఉన్న మినిస్టర్ మీద ఆరోపణ చేసే ముందు యూ హ్యావ్ టు గివ్ నోటీస్, అండ్ ఆ దాని ఇచ్చిన ఆరోపణని మీరు సబ్స్టాన్షియేట్ చేయాలి. చెప్పాను చూడండి, ఫామ్ సైన్ చేసి స్పీకర్కి ఇవ్వాలి, దిస్ ఇస్ ట్రూ అని చెప్పి. అది చేయట్లేదు. మూడవది, చేసిన తర్వాత మీరు పార్లమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు, విచ్ ఇస్ అగైన్ అ వైలేషన్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్. యూ నీడ్ టు లిజన్ టు ద రిప్లై. ఇట్ ఈస్ ద ఎటికేట్ అది. ఎందుకంటే మనకు చాలా మటుకు మన పార్లమెంటరీ ప్రొసీజర్స్ బ్రిటన్ నుంచి వచ్చింది మనకు. ఇది మీరు యూఎస్ కాంగ్రెస్లో చూడరు. యూఎస్ కాంగ్రెస్లో కొంతమంది మాట్లాడతారు, 10 మంది ఉంటారు పార్లమెంట్లో. బ్రిటిష్ పార్లమెంట్లో అట్లా కాదు, ఆపోజిట్గా కూర్చుంటారు. మనలాగా ఎంత పెద్ద చేంబర్ లేదు వాళ్ళకి, చిన్న చేంబర్ అది. ఇక్కడ రూలింగ్ పార్టీ ఉంటారు, వ్యతిరేకంగా ఉన్న ఆపోజిషన్ పార్టీ అటువైపు కూర్చుంటారు. అన్ని రాంగ్ టేబుల్స్ ఉంటుంది అంతే. అండ్ ఒకరు నిలబడినప్పుడు ఈల్డింగ్ అంటారు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు లేచారనుకోండి, ఐ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ ఐదర్ సిట్టింగ్ డౌన్ ఆర్ సేయింగ్ ఐ వోంట్ ఈల్డ్. అంటే నేను మిమ్మల్ని మీకు ఛాన్స్ ఇవ్వను, అంటే మీరు కూర్చోవాల్సింది. నా మాట వినండి. ఈయన చేయడు రాహుల్ గాంధీ. అక్కడ మోదీ గారో అమిత్ షా గారో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతున్నారు, ఈయన లేసేస్తాడు సడన్గా. సో స్పీకర్ అన్నారు, సారీ హీ స్పీకింగ్, ఆయన ఫినిష్ చేసిన తర్వాత మీరు రిప్లై చేయండి. కాదు, నేనే రిప్లై చేస్తాను ఇప్పుడు. ఆ సెన్స్ ఆఫ్ ఎంటైట్మెంట్ ఉంది చూడండి. నేను ఒక డైనస్టీ నుంచి వస్తున్నాను, మిగతా అందరూ వేస్ట్ ఫెలోస్. అది వాళ్ళ పార్టీలు అని చెప్పాను. కేసీ వేణుగోపాల్ అంతా ఒక ఆఫీస్ బాయ్ లాగా వాడుకుంటారు ఈయన. ఆ పరిస్థితి ఉంది వీళ్ళది. ఖర్గే గారి పరిస్థితి చూడండి పాపం. ఆయన అసలు పట్టించుకోరు. ఈయన ఆ రోజు పార్లమెంట్లో రాష్ట్రపతి భవన్లో మనం చూసాం. ఖర్గే గారు వెళ్ళి అందరు కలుస్తున్నారు, ఈయన పక్కన నిలబడి చూస్తున్నాడు ఇట్లా. గమ్చా నేను వేసుకోను, అస్సామీ షాల్ లాగా ఉంటుంది, నేను వేసుకోను అది. అరే ఇదే ఈయన అరగెన్స్. అండ్ ఈ అరగెన్స్కే ఇప్పుడు సబ్స్టాన్షియల్ మోషన్ తీసుకొచ్చారు. ఇది సక్సీడ్ అవుతుందా లేదా అనేది చాలా సింపుల్. ఒకసారి స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తే దీని మీద ఒక ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ఇన్ ద హౌస్. ఆ రోజు హాజరైన దీనికి సుప్రీంకోర్టుకి వెళ్తారా? ఎస్, యూ హ్యావ్ అన్ ఆప్షన్. బట్ సుప్రీంకోర్టు చాలా కేసెస్లో, ఇంక్లూడింగ్ మహబూబా మొయిత్రా కేసులో, ఇంటర్ఫియర్ చేయలేదు. అక్కడ కూడా చాలా సెక్షన్స్ ఉన్నాయి. సస్పెన్షన్ హౌస్ నేను చెప్పాను చూడండి, మహారాష్ట్ర అసెంబ్లీలో వెళ్ళారు వాళ్ళు, మమ్మల్ని 6 నెలలు సస్పెండ్ చేశారండి, మేమేం చేయమంటారని చెప్పేసి. వాజోన్ గారు ఇప్పుడు ఏమవుతుందంటే, స్పీకర్ ఓం బిర్లా గారికి ఇది రెజల్యూషన్ వెళ్ళింది. ఆయన చెప్పిన సబ్స్టాంటివ్ మోషన్ గురించి ఒక నోటీస్ ఇచ్చారు. స్పీకర్ ఏం చేయాలంటే, నిషికాంత్ దుబే గారిని పిలిపిస్తారు, మీరైనా పంపించింది, యు ఆర్ స్టిల్ వాంట్ టు గో హెడ్ అని అడుగుతారు. ఎస్ అనగానే స్పీకర్ ఏం చేస్తారు, నోటీస్ ఇష్యూ చేస్తారు రాహుల్ గాంధీకి, దట్ దెర్ ఇస్ అ మోషన్ కమింగ్ అప్, సబ్స్టాంటివ్ మోషన్ కమింగ్ అప్ అగేన్స్ట్ యూ, ప్లీజ్ బీ ప్రెజెంట్ ఇన్ పార్లమెంట్. ఈ రోజు తీసుకొస్తున్నారు అంటే ఇప్పుడు జరగదు అనుకోండి, నెక్స్ట్ బడ్జెట్ సెషన్ తర్వాతనే దీన్ని ఓటింగ్ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ఎక్స్పెల్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఆయన డిమాండ్ చేసింది పర్మనెంట్లీ బార్ హిమ్ ఫ్రమ్ పార్లమెంట్, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకే, అది ఇవాళ దాకా అట్లా జరగలేదు. పర్మనెంట్లీ బార్ చేయడం ప్రావిజన్ ఉందా? పోనీ ఉంది, కానీ అది ఇట్స్ వెరీ రేర్ అట్లాంటి ప్రొవిజన్. ఎందుకంటే ఒక మనిషి ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఫండమెంటల్ రైట్ అది పార్లమెంట్కి పోటీ చేయడం. కానీ ఈసారి తప్పు చేశాడని చెప్పి మీరు ఎప్పుడు అలౌ చేయకుండా ఉండకూడదు. అంటే పార్లమెంట్లోకి ఈ సభా కాలంలోనా, లేకపోతే ఫర్దర్గా కూడా ఆయనకి ఇంకా అవకాశం ఇవ్వకుండా పోవటమా మీరు అనేది? లేదు, ఇప్పుడు ఈ సెషన్ ఉంది చూడండి, ఈ సెషన్ వరకు
ఈ 3 సంవత్సరాలు ఉన్నాయి, దానికి ఎక్స్పెల్ చేస్తాం. అదే నేను అనేది. అంతేగాని ఆయన తిరిగి పోటీ చేయడానికి వీలు లేని పరిస్థితి అయితే కాదు కదా. కరెక్ట్, అది లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సస్పెండ్ చేశారు కదా కొంతమందిని అన్రూలీ కండక్ట్లో, అది సెషన్ ఎండింగ్ దాకా ఉంటుంది. సెషన్ అయ్యే వరకు ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ సెషన్ కొంతమందిని 10 రోజులు సస్పెండ్ చేస్తారు. అది కూడా ఏం చేస్తారు, సస్పెండ్ చేసే ముందు ఆ ఫ్లోర్ లీడర్ ఉంటారు, కిరణ్ రిజిజు గారు ఉన్నారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్. ఆయన ఒక రెజల్యూషన్ రీడ్అవుట్ చేస్తారు. ఈ మెంబర్లు స్పీకర్ మీద కాగితాలు వేశారు, షౌట్ చేశారు, బ్యానర్లు తీసుకొచ్చారు, దేర్ ఫోర్ దిస్ హౌస్ వాంట్స్ టు సస్పెండ్ దమ్ అని చెప్పి ఒక నోటీస్ రీడ్అవుట్ చేస్తారు. దాన్ని లోక్సభనో రాజ్యసభనో ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ సస్పెండ్ అవుతున్నారో వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయాల్సి వస్తుంది. యూజువలీ బై వాయిస్ ఓట్ తీసుకుంటారు, ఎస్ అని చెప్తారు అందరు. సో స్పీకర్ అంటారు, ఐ థింక్ ద ఐజ్ హావ్ ఇట్ అంటారు, అండ్ ద మోషన్ ఇస్ అప్రూవ్డ్ అని చెప్పి. సో దాంతో వాళ్ళు సస్పెండ్ అయిపోయారు. వాళ్ళు పార్లమెంట్ బయట కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నారు, చేంబర్ లోపలగా వెళ్ళలేరు వాళ్ళు, దే కెనాట్ ఎంటర్. సో ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎందుకంటే అబ్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, ఎందుకంటే ఈ చాలా మటుకు జ్యుడిషియల్ రివ్యూస్ గురించి మాట్లాడాను చూడండి. జ్యుడిషియల్ రివ్యూలో కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఆర్టికల్ 122 ఒకటి ఉంది, ఇమ్యూనిటీ అంటే పార్లమెంటరీ ప్రొసీడింగ్ నుంచి ఇమ్యూనిటీ. మీరు పార్లమెంట్ లోపల మీరు ఎవరినైనా తిట్టొచ్చు, ఎందుకంటే మీకు ఇమ్యూనిటీ ఉంది, మీరు భయపడక్కర్లేదు, పార్లమెంట్లో ఓపెన్గా మాట్లాడండి. అదే టైంలో మీరు లేనిపోయిన ఆరోపణ చేయలేరు. మీరు ఇప్పుడు ఆయన అదానీ మీద ఇప్పుడు ఆరోపణ చేస్తుంటారు. అదానీ మీద మెయిన్ ఆరోపణ చేసిన రవి నాయర్ అని చెప్పి ఒక లెఫ్టిస్ట్ జర్నలిస్ట్ ఉన్నాడు, ఇది కాంగ్రెస్ గా యాక్చువల్లీ. ఆయన్ని 3 రోజుల ముందు గుజరాత్లో ఒక కోర్టు ఆయన్ని 1 yearగా ఇంప్రిజన్మెంట్కి పంపించారు. ఈ అదానీ హిండన్బర్గ్ రిపోర్ట్ ఒకటి ఉంది చూడండి. ఈ హిండన్బర్గ్ రిపోర్ట్లో ఆర్టికల్ రాసింది, హిండన్బర్గ్ సపరేట్ రిపోర్ట్ ఉండే, అది వాళ్ళ కంపెనీ కూడా బంద్ అయిపోయింది. అప్పుడు అందరికి తెలిసింది అది ఫేక్ కంపెనీ ఉండే, అది వీళ్ళే సెటప్ చేశారు అదంతా. హిండన్బర్గ్ కంపెనీ 9 మంది ఉన్నారు అంతే ఆ కంపెనీలో. వాళ్ళు ఇప్పుడు క్లోజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు, ట్రంప్ రాగానే బంద్ చేసి వెళ్ళిపోయారు దుకాణం. యుఎస్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కంపెనీ హిండన్బర్గ్ అంటే వాడి వెనకాల ఉన్నది, వెనకాలంలో సోరోస్ గ్యాంగ్ కంప్లీట్, అంతే కదా, ఫండెడ్ కంప్లీట్లీ బై దెమ్. ఇప్పుడు వాళ్ళు బంద్ అయిపోయింది. అది ఈయన చేశాడు, ఆ హిండన్బర్గ్ రిపోర్ట్ తీసుకొని భారతదేశంలో ఉన్న వైర్ లాంటి పబ్లికేషన్లో ఆర్టికల్ రాసిండు, అదాని ఇది చేసిండు, అదాని అది చేసిండు అని. అది ఆధారంగా తీసుకొని యుఎస్లో అదానీ మీద కేసు ఫైల్ చేసిండు, యుఎస్ SEC సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. అది ఇంకో కేసు. అది ఆయన ఎవరికో లంచం ఇచ్చారో, లేక రాంగ్ ఫిగర్స్ ప్రజెంట్ చేసి షేర్స్ తీసుకున్నారు, డిపాజిట్ తీసుకున్నారని చెప్పి కేసు ఉంది. దానికే ఆయనకి నోటీస్ ఇష్యూ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర వచ్చి పెద్ద నడుస్తుంది అది. ఈ ఆరోపణ చేసిన ఈ రవి నాయర్ ఆయన్ని మొన్న 1 year కోర్టులో ఈ సింపుల్ ఇంప్రిజన్మెంట్ పంపించారు, 5,000 రూపాయలు జుర్మానా. ఆ కేసులో ఏం చెప్పారంటే, రవి నాయర్ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నేను ఆర్టికల్ నేను రాయలేదు, నేను ఎక్కడెక్కడో సోర్సెస్ నుంచి తీసుకొచ్చిన లింక్స్ అని పెట్టి నేను రాశాను, అది నా ఒపీనియనే, అది నిజంగా ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఇట్ హస్ క్రియేటెడ్ ఎ పానిక్ కదండి పార్లమెంట్లో. స్టాక్ మార్కెట్లో వాళ్ళ షేర్ పడిపోయింది, కుప్పకూలిపోయాడు కానీ అదాని షేర్స్. సో వీళ్ళు చేసిన ఇట్లాంటి షూట్ అండ్ స్కూట్ రాహుల్ గాంధీది. ఆరోపణ చేస్తాడు, దానికి రిప్లై వచ్చే ముందు పారిపోతాడు అక్కడి నుంచి, నెక్స్ట్ ఇంకో ఆరోపణ చేస్తాడు, అది వాళ్ళు ఆ విక్టిమ్ రిప్లై చేసే లోపల మళ్ళీ అక్కడి నుంచి పారిపోతాడు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు ఆ విక్టిమ్స్కి. పార్లమెంట్లో లోపల ఉన్న ఎవడని మీతో కొట్లాడతాడు, పార్లమెంట్ లోపల వాళ్ళు రిప్లై ఇస్తాడు, మిమ్మల్ని ప్రూఫ్తో సహా కొడతారు పార్లమెంట్లో. కానీ బయట ఉన్న ఒక మనిషి ఏం చేస్తాడు, మీకు ప్రివిలేజ్ ఉంది, మీ మీద కేసు వేయలేను, పార్లమెంట్లో నా మీద ఆరోపణ చేశాడని చెప్పి కేసు, కానీ పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీ కెన్ టేక్ ఇట్. అదే ఫస్ట్ బీజేపీ ప్రపోజ్ చేశారు, అబద్ధాలు చెప్తున్నాడు పార్లమెంట్లో, ప్రివిలేజెస్ కమిటీ ముందు తీసుకురండి. అది జరుగుతుందో లేదో తెలియదు మనకి, బీజేపీ ఫాలో అప్ చేయలేదు. వాళ్ళు చెప్పారు కానీ కిరణ్ రిజిజు గారు అది ఇంకా ఏం చెప్తారు, దాని ఒక అంత టూ టెక్నికల్గా వెళ్తున్నారా లేదా అని టైం చెప్పాలి. ఇంకా పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఎనీవే ఈ సెషన్ ఇప్పుడు ఎండ్ అయిపోతుంది, తర్వాత నెక్స్ట్ సెషన్ బడ్జెట్ సెషన్ ఓటింగ్కి వచ్చినప్పుడు మళ్ళీ బహుశా ఇది బట్టి రావచ్చు, చర్చకు రావచ్చు. దానికన్నా ముందు నిచికాంత్ దుబే తీసుకొచ్చేసారు. సో దేర్ ఈజ్ అ పాసిబిలిటీ సార్, ఈ సెషన్ వరకే ఆయన్ని ఎక్స్పెల్ చేస్తారా? లేదు, ఇప్పుడు ఏం జరగదు, ఈ టైంలో ఏం జరగదు. ఇప్పుడు దీన్ని అంతా ఇప్పుడు ఈ సబ్స్టాంటివ్ మోషన్ కూడా నెక్స్ట్ సెషన్లో తీసుకోవచ్చు, ఈ సెషన్లో తీసుకోలేము. ఈ సెషన్ పెద్ద ప్రొసీజర్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇది బడ్జెట్ సెషన్ మొత్తం కాలేదు, బడ్జెట్ సెషన్ ఓటింగ్ నెక్స్ట్ సెషన్ ఓటింగ్ ఉంది, అక్కడ వరకు తీసుకెళ్తారా? మరి తీసుకెళ్తారు అంటే నోటీస్ అక్కడ ఈ పార్లమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా ఇంకా. సో ఒకవేళ ఎక్స్పెల్షన్ అంటూ జరిగితే మిగిలిన 3 ఏళ్ల వ్యవధికి జరుగుతుంది కదా? జరుగుతుంది. దెన్ యూ విల్ బి ఎక్స్పెల్డ్ ఫర్ 3 years బికాజ్ రిపీటెడ్గా వైలేట్ చేశారు.
ఇటువంటిది ఇంతకుముందు 1950s జరిగింది. దాని తర్వాత 2005లో జరిగింది. 11 మంది ఎంపీస్ని ఎక్స్పెల్ చేశారు. మహువా మొయిత్రాని లాస్ట్ ఎక్స్పెల్ చేశారు. సో దిస్ ఇస్ ద ఫోర్త్ ఇన్సిడెంట్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక టెక్నికాలిటీ చూడండి, ఇప్పుడు ఆయన ఏదో అన్నారు, దూబే గారు నోటీస్ ఇచ్చారు కాబట్టి వెంటనే అయిపోతుంది కాదు. వెంటనే అయిపోవటానికి వెనకాల ఎంత ఎక్సర్సైజ్ జరగాలో సురేష్ కొచర్ల గారు చెప్పారు. అంటే పార్లమెంటరీ సంప్రదాయాలు, నిబంధనలు, నియమాలు వీటిని ఉల్లంఘించాలంటే రాహుల్ గాంధీ గారికి ఉండే సరదా ఇంకెవరికి లేదు. పార్లమెంట్లో 1950s అది కూడా అంటే ఏకపక్షంగా జరిగింది. నెహ్రూ గారి సమయంలో స్పీకర్ కన్నా నెహ్రూ గారి వాయిస్, పర్సనాలిటీ, స్టేచరు పెద్దది కావడంలో అప్పుడు నడిచింది. ఇవాళ రోజులు అవి కావు. అందుకనే మొత్తం పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. పార్లమెంట్లో కూర్చొని తరచూ వ్యవస్థలను నిందించడం అండ్ ఆ సమాధానాలు వచ్చే లోపల వేరే దాంట్లోకి స్విచ్ ఓవర్ అయిపోవటం, ఇవన్నీ గమనించిన తర్వాత రాహుల్ గాంధీని మరి ఇప్పటికంటే ఇంకా ఓటింగ్ జరగాలి కాబట్టి ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఓటింగ్ జరిగిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుంటే మిగిలిన 3 ఏళ్ల వ్యవధికి కూడా ఆయన్ని సభ నుంచి బహిష్కరించే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. అది సురేష్ కొచర్ల గారు చెప్పేది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.